హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిజమైన కళ పార్ట్ 4 ఈరోజు తెలుసుకుందాం. ఇంకా చేసేదేమీ లేక ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఏదో ఐడియా వచ్చినట్లు ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తుంది. కానీ సిగ్నల్ లేకపోవడం వలన కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. ఇంతలో ఎవరో బాబుని తన దగ్గర నుంచి లాక్కుంటున్నారు. కట్టిన చున్నీని తీసి బాబుని ముందుకు తీసుకొని ఎత్తుకొని వెనకాలకి చూసింది. ఎవరూ లేరు. ఏమీ అర్థం కాలేదు. ఈలోపు ఆకాశంలో మార్పు. అసలే చీకటి. దానికి తోడు మబ్బు పడుతూ మరింత నిశీదిగా అవుతుంది. ఏదో సుడిగాలిలాగా పెద్ద పెద్ద గాలులు వీస్తున్నాయి. ఆ గాలిలో నుండి వింత వింత అరుపులతో ఒక పెద్ద నల్లని ఆకారము తన దగ్గరికి వస్తుంది. అయినా సరే అసలేమీ భయపడకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలని ట్రై చేసింది రేఖ. ఆ ఆకారము దగ్గరికి వచ్చి బిగ్గరగా నవ్వుతూ ఉంది. ఎంత వెళ్ళిపోదామని ట్రై చేసినా కాళ్ళు సహకరించడం లేదు. ఎవరో కాళ్ళు పట్టి లాగుతున్నట్లుగా అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారిగా అంతా నిర్మానుషంగా అయింది. రేఖ ఒక్కసారి ఊపిరి పీల్చుకొని చుట్టూ చూసింది. అక్కడ ఏమీ లేదు. అక్కడికి కొంచెం దూరంలో ఎవరో తాగి తూలుతూ వస్తున్నారు. వాళ్ళని రక్షించమని అడుగుదామనుకుంది. కానీ చాలాసేపటి నుంచి నడవడం పరిగెత్తడం వలన దాహంగా అనిపించి నోటి నుంచి మాట కూడా బయటకు రావడం లేదు. అయినా సరే మెల్లగా ఓపిక తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దామనుకుంది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. చేతిలో చుక్క ముక్క ఉంది. కానీ ఏదో అసంతృప్తిగా ఉందిరా. అవునరా, ఇప్పుడు కానీ ఒక మంచి పిల్ల ఉంటే అదిరా సుఖమంటే అని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న రేఖ అక్కడే ఆగిపోయింది. రేఖ మనసులో, నేను సహాయం తీసుకుంటే వీళ్ళ చేతుల్లో నా జీవితం ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. పిల్లాడిని కాపాడుతారన్న నమ్మకం కూడా లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సడన్గా తన దగ్గర ఉన్న పిల్లాడిని ఎవరో లాక్కున్నారు. చూస్తే ఎవరూ లేరు. పిల్లాడు గాలిలో తేలుతున్నాడు. ఏమీ అర్థం కాక వెనక్కి తిరిగి చూసింది. అక్కడ వాళ్ళు తాగుతూనే ఉన్నారు. వెనక్కి కూడా చూడ్డం లేదు. రేఖ పిల్లాడి కోసం ముందుకు వెళ్తుంటే పిల్లాడు ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎవరు నువ్వు? ఆ పిల్లాడిని ఎందుకలా వేధిస్తున్నావు అని గాల్లోకి చూస్తూ మాట్లాడుతుంది రేఖ. సమాధానం ఏమీ లేదు. కానీ ఒక రకమైన భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. ఆ నవ్వు, పిల్లాడు రెండూ కూడా దూరంగా ఉన్న బీచ్ వైపు వెళ్తున్నాయి. రేఖ కూడా దానితో పాటు పిల్లాడి కోసం ఫాస్ట్గా పరిగెడుతూ ఉంది. కానీ ఆ నవ్వు, పిల్లాడు ఇంకా ఫాస్ట్గా వెళ్తూనే ఉన్నాయి ముందుకి. రేఖ ఇంకా వెళ్ళలేక కాపాడలేనేమో అనుకొని చివరిసారిగా ఒక్కసారిగా దేవుణ్ణి తలుచుకొని తనకు వచ్చిన దేవుని స్తోత్రాలు, హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటుంది. ఆ భయంకరమైన నవ్వు ఒక్కసారిగా ఆగిపోతుంది. పిల్లాడు కూడా అక్కడే గాల్లోనే ఉన్నాడు. అసలు ఆ శక్తి ఏమిటి? ఆకారం లేకుండా గాల్లోనే ఉంది అని ఆలోచిస్తూ ఉండగానే హనుమాన్ చాలీసా చదవడం వల్ల అనుకుంటా ఆ దుష్టశక్తి వచ్చి రేఖను చెంప మీద గట్టిగా కొట్టింది. అసలే నీరసంగా ఉండడం వలన అలా ఏదో పెద్ద చెయ్యి వచ్చి చెంపను తాకడం వలన పక్కనే ఉన్న బండరాయి మీద పడిపోయింది రేఖ. తలకు పెద్ద దెబ్బ తగిలింది. తలంతా గిర్రున తిరిగింది. బ్లడ్ కూడా వస్తుంది. ఇది ఖచ్చితంగా దుష్టశక్తే. అందుకే హనుమాన్ చాలీసాకి అక్కడే ఆగింది అని అనుకొని మళ్ళీ హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టింది. నీరసం వలన నోటి నుంచి మాట కూడా సరిగా రావడం లేదు. మళ్ళీ ఆ దుష్టశక్తి వచ్చి రేఖ కాలు మీద గట్టిగా కొట్టింది. కాలికి ఏదో గుచ్చినట్లు బ్లడ్ కూడా వస్తుంది. అయినా ఇంకా ఇంకా గట్టిగా హనుమాన్ చాలీసా చదువుతూనే ఉంది రేఖ. గాలిలో ఉన్న బాబు సడన్గా కింద పడిపోయాడు. తన కాలికి పెద్ద గాయమైనా సరే బాబుని ఎలా అయినా కాపాడాలి అనుకొని ఆ ఇసుకలో కింద కూర్చొని కాలు ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ బాబు దగ్గరికి వెళ్ళింది. బాబు స్పృహలో లేడు. బాబు బాబు అంటూ మొహం మీద కొడుతూ ఉంది. ఇంతలో ఆకాశంలో ఒక్కసారి మెరుపు మెరవడంతో ఆ మెరుపు వెలుగులో
బాబు మొహాన్ని చూసింది. అంతే, ఒక్కసారిగా గుండె గుబేల్మంది. నోటి నుండి మాట కూడా రావడం లేదు. తను బాబు కాదు, పాప. తనని అలా చూసేసరికి రేఖకు ఏడుపు వచ్చేస్తుంది. పాప ఆపదలో ఉంది అని ఏమో. నేను నాకు తెలియకుండానే ఇక్కడికి వచ్చాను. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎవరో బాబు అనుకొని నేను ఇంత రిస్క్ చేశాను. కానీ తను ఇప్పుడు నా మేనకోడలు, నా రక్త సంబంధం. ఎలా వదులుకుంటాను? నా ప్రాణం పోయినా సరే ఆ కనిపించని శక్తితో పోరాడుతాను అని అనుకొని ఆ పాపని తీసుకొని నుదుట ముద్దు పెట్టుకొని లేని ఓపిక తెచ్చుకొని పాపను గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఈసారి పాపను ముందుకు కట్టుకొని అతి కష్టం మీద లేచి తన బండి దగ్గరికి వెళ్ళింది. తన శక్తి మేరకు ఎంత ప్రయత్నించినా స్కూటీ కొంచెం కూడా ముందుకు వెళ్ళడం లేదు. అక్కడ కనిపించని ఆ శక్తి భయానిక శబ్దాలు చేస్తూ ఉంటే అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేక, ఆ శబ్దాలు వినలేక, తలకి కాళ్ళకి గాయమై రక్తం కారుతూ ఉంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో అలా ఏడుస్తూ ఇసుకలో కుప్పకూలిపోయింది రేఖ. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.